నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పర్యటనలో మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించి బీజేపీ లబ్ధి పొందాలని చూస్తోందంటూ ఆయన మండిపడ్డారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఓట్ల తొలగింపు ద్వారా ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారని, ఇప్పుడు అదే కుట్రను తెలంగాణలో కూడా అమలు చేయాలని బీజేపీ యత్నిస్తోందని మంత్రి ఆరోపించారు. ఎన్నికల కమిషన్ పారదర్శకతపై అనుమానాలు వ్యక్తం చేసిన మంత్రి పొన్నం బీజేపీ ఒత్తిడికి ఎన్నికల కమిషన్ లోబడుతోందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఓటర్లను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగిందని, బీఎల్ఓలకు సమాంతరంగా బీఎల్ఏలను ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల సవరణ జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే కాంగ్రెస్ పార్టీ అర్హత కలిగిన ప్రతి ఓటరుకు ఎటువంటి ఓటు హక్కు కోల్పోకుండా చూసే విధంగా ఎన్నికల కమిషన్ బిఎల్ఓలతో సమాంతరంగా బిఎల్ఏలను నియమించి ఇల్లు తిరుగుతూ ఓటర్లను కోల్పోకుండా చూసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇటీవల జరిగిన ఎస్ఐఆర్ రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లు తీసి అక్కడ ఫలితాలను తారుమారు చేసి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యతిరేకంగా ఓటు అనుకునేటువంటి వాళ్ళందరూ తొలగించినటువంటి సంఘటనలు చూశాం. ఇక్కడ కూడా అటువంటి ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. అర్హత కలిగిన ఓటర్లు మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజాస్వామికవాదులు, రాజకీయ పార్టీలు ఏవైనా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ప్రక్రియ